మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి, వీళ్ళిద్దరికీ సంబంధించి గుండ్లపాడు జంట హత్యల కేసులో ప్రస్తుతం నిందితులుగా ఉన్నటువంటి వీళ్ళకి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్కు సంబంధించి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఉందో దాన్ని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేయడం జరిగింది. అది సాధ్యమైనంత త్వరగా పోలీసుల ముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే. పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు మార్చర్లని 2 దశాబ్దాల పాటు ఏ విధంగా పరిపాలన కొనసాగించారో మార్చల్ ప్రజలు చూశారు. దానికి తగిన విధంగానే మొన్న జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ ఓటమే దానికి గుణపాఠం. వాళ్ళు చేసిన ఒక్కొక్క అరిచయాలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా 2025 మేలో జరిగినటువంటి గుంట్లపాడు జంట హత్యల కేసులో వీళ్ళ హస్తం ఉందని చెప్పేసి భావించి పోలీసులు వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఆ కేసుని సుమోటోగా తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళకి సంబంధించి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆ ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టులో క్యాన్సిల్ చేశారు. సాధ్యమైన త్వరగా పోలీసుల ముందు లొంగిపోవాల్సింది కూడా ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఏమంటారు మరి? అంతం కాదు, ఇది ఆరంభం. అంటే ఈ రోజున వీళ్ళు చేసిన అకృత్యాలు, ఏ అరాచకాలు, ఇంకా వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే రాక్షస పరిపాలన 2 దశాబ్దాలు కొనసాగింది. అంటే మానవత్వం లేని మనుషులు, అంటే నరరూప రాక్షసు ఇలా కూడా ఉంటారా? మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇదిగో ఒక అతను చాలా రాక్షసంగా ఉంటాడు, అతనికి ఎదురు లేదు, ఎవరు కూడా నామినేషన్ వేసే ధైర్యం కూడా చెయ్యరు. అంటే ఏదో సినిమా స్క్రిప్ట్ స్టోరీ బాగుంది, కాసేపు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. కానీ నిజ జీవితంలో కూడా అలాంటి వాళ్ళని చూస్తుంటే ఎలా ఉండిద్ది? అక్కడ ప్రజలు ఆ విలేజ్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం విన్నాం, చూసాం. మరి ఇలాంటి వ్యక్తులు నిజంగా కోర్టు ముందు నిజంగా రేపు వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోతారా? చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదు, అతీతులు కాదు అనేది మరొకసారి నిరూపిస్తుందా? ఏదైతే ఈ న్యాయం, చట్టం, ధర్మం అని పోలీసులు చెప్తూ ఉంటారో, మరి వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేదాన్ని వాళ్ళు కట్టుబడి నిలబడతారనేది కూడా చూడాలి. చూసాం గతంలో ఈవీఎంలు ధ్వంసం చేసిన దగ్గర నుంచి. జనరల్గా ఈవీఎం ఒక నార్మల్ పర్సన్ కనుక అలా ధ్వంసం చేస్తే ఈ రోజు కూడా కటకటాల్లో మగ్గుతూ ఉండేవాడా కాదా? ఇప్పటికి కూడా ఆయన మరి కోర్టుల చుట్టూ వాయిదాలు తిరుగుతూ ఉండేవాడా కాదా? మరి వీళ్ళెందుకు ఎక్కడికో పరారైపోయి ఎక్కడో తలదాల్చుకొని ఆ రోజు చూసాం. వీళ్ళ తమ్ముడు వెంకటరెడ్డి కూడా ఏదో బాత్రూమ్ కని చెప్పి వెళ్ళిపోయి అటు నుంచి అటే పరారైపోయాడు అని కూడా విన్నాం. తర్వాత ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. తర్వాత ఈయన రిమాండ్ లో ఉన్నప్పుడు 53 రోజులు 52 రోజులు ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత బయటకు వచ్చి చెప్తాడు, అరే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా మంచివాడు, సౌమ్యుడు, బుద్ధిమంతుడు, నేనే అనుకుంటే నాకు తోడు ఇంకొకడు ఉన్నాడు నా పార్టీలో అని చెప్పి ఆయన చెప్పాడు బయటకు వచ్చి. అంటే ఇవన్నీ ములాఖత్కి వెళ్ళొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున. అంటే వీళ్ళు చెప్పిన మాటలు, చేసిన పనులు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చాక ఇంకా వీళ్ళ ఏదైతే అంతకు ముందే వీళ్ళు క్రూరులు, ఇంకా అతను వచ్చిన తర్వాత వీళ్ళకి అద్దు ఆపు లేకుండా అయిపోయింది. అచ్చూసిన ఆంబోతుల్లా ఉన్నారంటారు చూడండి, అలా తయారయ్యారు వాళ్ళిద్దరూ కూడా. ఇలాంటి వ్యక్తుల్ని నిజంగా ఈ రోజున ఈ బెయిల్ ఏదైతే రద్దవటం, వాళ్ళ లొంగిపొమ్మని కోర్టు ఆదేశాలు ఇవ్వటం, ఇంకా ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఇక ముందు ఇదిగో వీళ్ళకి శిక్ష పడుతుంది, మనం కూడా అలాంటి తప్పు చెయ్యకూడదు అని బుద్ధి తెచ్చుకుంటారా? లేదు, వాళ్ళకు కూడా ఆ శిక్ష పడినప్పుడు సంగతులే. ఈ రోజున చూస్తున్నాం వ్యవస్థలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు అంటే కోర్టులు కొట్టేసినాడికి బెయిళ్ళు, కోళ్ళు కొట్టేసినాడికి జైళ్ళు. అదే జరుగుతుందా అనేది మాత్రం ఈ రోజున న్యాయం పోరాటం మీద ఎవరైతే ఈ రోజున వాళ్ళని శిక్షించమని కోరుకుంటున్నారో వాళ్ళకి న్యాయం జరగాలని, ఈ ఏదైతే ఈ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి ఒక నెగిటివిటీ ఉందో దాన్ని పోయేటట్లు చూడాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్న విషయం. అప్పుడైతే ఈవీఎం కేసుకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు అసలు పోలీసులు దొరకకుండా తెలంగాణలో దాక్కుని అక్కడ దాక్కుని ఒక పెద్ద హైడ్రామాని క్రియేట్ చేశారు. అవును, దొంగ పోలీస్ ఆట. అవునవును. ఇప్పుడైతే మరి కోర్టు ఆదేశాలు అనుసరించి గౌరవించి లొంగిపోతారంటారా? మళ్ళీ ఇప్పుడు కూడా ఏమైనా పరారావడం అట్లాంటి ఏమన్నా? నాకు తెలిసి వీళ్ళు లొంగిపోయే క్యాండిడేట్లు అయితే కాదు, ఆ క్యారెక్టర్ కూడా వాళ్ళది కాదు. చూసాం కదా జంట హత్యల విషయంలో ఎంత కిరాతకంగా ప్రవర్తించారు. మరి చంద్రయ్యని నడి రోడ్డు మీద గొంతు కోసిన దాంట్లో వీళ్ళ పాత్ర ఉందనేది కూడా విన్నాం. మరి అదే విధంగా ఈ ఈవీఎం ధ్వంసం చేయబోయే ముందు ఎలక్షన్ జరుగుతున్న టైంలో మరి ఈ మాణిక్యం లాంటి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యాబిడ్డల్ని హింసించటం, బెదిరించటం, వీడియో కాల్ చేసి చంపేస్తాం, పోలింగ్ బూత్ నుంచి బయటకు రావాలని ఎంత ఆ రోజున మనకంతా కూడా 144 సెక్షన్ నడుస్తూ ఉండిద్ది. అడుగడుక్కి పోలీసులు ఉంటారు. అయినా కూడా వాళ్ళు ఏ విధంగా చేయగలిగారు? ఆ విధంగా చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారా మీరు? ఎందుకు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోలేదు? ఈ రోజు వరకు కూడా అవి ఎందుకు దొరకలేదు? ఆ వెంకటరెడ్డి మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇద్దరు కలిసి పరారైపోయి
రాష్ట్ర ఖండాంతరాలు దాటినట్టుగా రాష్ట్ర దాటిపోయి ఎక్కడెక్కడో తలదాచుకొని వీళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల్ని చంపుతూ పోతూ ఉంటే ఇంక ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా క్షమించాలి? నిజంగా ఇట్లాంటి వ్యక్తులు లొంగిపోతారని వీళ్ళు వచ్చి మరి అక్కడ హాజరవుతారని స్టేషన్కి మనం అనుకోవచ్చా అంటే ఎవరికి కూడా వాళ్ళ మీద నమ్మకం అయితే కలగట్లేదు. మరి ఆ తర్వాత అలా రాని వ్యక్తుల్ని మరి చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా చూడాలి. అయితే మరి మాచర్ల నియోజకవర్గ వైసీపీ క్యాడర్ పరిస్థితి ఏంటంటే మరి వీళ్ళ అరెస్ట్తో? అదేం లేదండి, ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తులు ఉన్న ఏదైతే ఏరియాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యక్తుల నియామకాలు చేయబోతున్నాడు అనేది వింటూ ఉన్నాం. మరి ఇక్కడ కూడా మరి ఎవరిని నియమిస్తాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. విడుదల రజనీకి ఇస్తాడా అనేది కూడా ఉంది. ఎందుకంటే గతంలో వీళ్ళ వీడియోలు 2 రోజుల నుంచి బాగా హల్చల్ అవుతున్నాయి. ఎవరంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల రజనీ మాట్లాడుకుంటూ ఉన్న వీడియోలు. కాబట్టి ఆవిడకి ఇస్తాడా ఏంటి అనే ఆలోచనలో కూడా ప్రజలు ఉన్నారు. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.